60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వీరితో మార్కెట్ విషయాల గురించి కొన్ని విషయాలన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మ కీర్తి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మ, దేవుడి దేవల్ల. ఎస్ సార్. సో లాస్ట్ టైం మనం మార్కెట్ గురించి మీరు చాలా డిస్కస్ చేశారు యాక్చువల్లీ. దాని తర్వాత అంటే కామన్గా అందరికీ వచ్చే డౌట్గా నేను కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. ఏంటి అంటే అందరూ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలామంది అంటే కొన్ని ల్యాక్స్ మెంబర్స్, కొన్ని క్రోర్స్ మెంబర్స్ లాభపడేది కొంతమంది అయితే నష్టపోతూ ఉంటారు చాలా ఎక్కువ పర్సంటేజ్. అయినా కానీ మీరు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ అని ఎందుకు అంటున్నారు అసలు? చూడండి అమ్మ కీర్తి గారు, ఇప్పుడు మనకి డేటా ఏం చెప్తుందంటే నష్టపోతున్న వారు ట్రేడింగ్ చేస్తున్నవారు, స్పెక్యులేషన్ చేస్తున్నవారు. ఓకే, అంటే 100 మంది ట్రేడింగ్ చేస్తే అంటే స్పెక్యులేషన్ చేస్తే 92 మంది నష్టపోతున్నారని సెబీ డేటా. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే క్యాపిటల్ మార్కెట్స్ అనేది ఒక ఆయుధం, ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేది ఒక ఆయుధం. ఎందుకు ఆయుధం అంటే ఇప్పుడు మీరు చూడండి, మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారు, బంధువులు మంచి బిజినెస్ చేస్తున్నారు, మీరు వాళ్ళ బిజినెస్లో పార్ట్నర్షిప్ అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు, మీకు ఇవ్వకపోవచ్చు. కరెక్ట్, అవును. అదే క్యాపిటల్ మార్కెట్స్లో మన భారతదేశంలోనే టాప్ మోస్ట్ ధనవంతులు నడిపే వ్యాపారాల్లో పబ్లిక్ కంపెనీస్లో ఒక కామన్ మ్యాన్ అందులో వ్యాపార భాగస్వామ్యం అవ్వచ్చు. టాప్ మోస్ట్ కంపెనీస్ అదానీ గారు కానీ, అంబానీ గారు కానీ, టాటా గారు కానీ, అజీం ప్రేమ్జీ కానీ, ఎవరైనా భారతదేశంలో దుర్భేద్యమైన అత్యంత ధనవంతులు నడిపే కంపెనీస్లో కామన్ మ్యాన్ అందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. అవకాశం మనకి క్యాపిటల్ మార్కెట్స్ ఇస్తున్నాయి. అయితే 100కు 92 మంది నష్టపోతుంది ఎక్కడంటే ట్రేడింగ్లో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే. అందుకే మనం ప్రజల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్లో రిటైల్ ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు డబ్బులన్నీ పోతున్నాయి. ట్రేడింగ్ ఫర్ ఇన్స్టిట్యూషన్ కంపెనీస్ కోసం, వాళ్ళు వాళ్ళ నష్టాలు తగ్గించుకోవడం కోసం, హెడ్జింగ్ కోసం వాడతారు. ట్రేడింగ్ వద్దు. తర్వాత సేవింగ్స్ కూడా, మీరు బ్యాంక్లో సేవింగ్స్ పెడితే ఇన్ఫ్లేషన్ కూడా రాదు కాబట్టి సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు. మనం ఏం చెప్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటున్నాం. అయితే మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే స్టాక్స్ కొంటే డబ్బులు నష్టపోరా? స్టాక్స్ కొంటే కూడా నష్టపోతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు 5,000 కంపెనీస్ ఉన్నాయి మన భారతదేశంలో. మీరు కొన్న స్టాక్ బిజినెస్ బాగుంటేనే మీకు స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. మీరు కొన్న కంపెనీకి లాభాలు వస్తేనే మీ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, మీరు ధనవంతులు అవుతారు. అంటే చాలా మంది అడ్వైస్ తీసుకునే బెస్ట్ స్టాక్స్, బెస్ట్ ప్లేసెస్ పెడుతుంటారు కదా. యాక్చువల్గా స్టాక్స్ కొనే వాళ్ళు చేయకూడని పని ఏమిటంటే యూట్యూబ్లు చూసి కొంతమంది సలహాలు చెప్తూ ఉంటారు. ఓకే, నాకు F&Oలో ఇంత డబ్బు వచ్చింది అని చూపిస్తూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మీరు ట్రేడింగ్ చేయొద్దు. అలాగే టిప్స్ ద్వారా మీరు చేయొద్దు. టిప్స్ ద్వారా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు మీరు జ్ఞానం పెంచుకొని, ఎవరైతే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవాలనుకున్నారో మీకు మీరు జ్ఞానం పెంచుకొని చేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ 5,000 కంపెనీస్లో ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 4,000 నుంచి 5,000 కంపెనీస్ సెబీ దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర పబ్లిక్ కంపెనీస్, అంటే అందులో మీరు ఎవరైనా ఓనర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, ఇందులో ప్రతి సంవత్సరం అమ్మ కొన్ని కంపెనీస్ నష్టాలు వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ స్టాక్ వాల్యూ 0 అయిపోతూ ఉంటుంది. లేదంటే కొన్ని కంపెనీస్ ఒక 10 సంవత్సరాలు కూడా షేర్ వాల్యూ పెరగకుండా ఉంటుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే మీ ద్వారా ప్రజలకి ఎడ్యుకేషన్ ఏమిస్తున్నామంటే సెన్సెక్స్ 79లో స్టార్ట్ అయింది. సెన్సెక్స్ ఈరోజు 2025, అంటే సుమారుగా 46 సంవత్సరాలు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 12 నుంచి 15%
కాంపౌండెడ్ రిటర్న్స్ వచ్చినాయి. ఎన్ని ఒడిదుడుకులైనా ఓకే. అంటే వీళ్ళు షార్ట్ టర్మ్ పెట్టారా? లాంగ్ టర్మ్ 46 ఇయర్స్లో సెన్సెక్స్ 100 రూపాయలు, ఈరోజు 82,000. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 46 ఏళ్ల క్రితం, ఈరోజు 8,20,00,000. అంటే స్టాక్ రిటర్న్స్ వేరు, మార్కెట్ రిటర్న్స్ వేరు. ఓకే. స్టాక్ రిటర్న్ అంటే మీరు ఒక కంపెనీ స్టాక్ కొనుక్కుంటారు, ఆ కంపెనీకి నెట్ ప్రాఫిట్స్ బాగుంటే మీ స్టాక్ పెరుగుతుంది, ఆ కంపెనీస్కి నెట్ ప్రాఫిట్స్ లేకపోతే మీ స్టాక్ తగ్గుతుంది, లేదా రిటర్న్ రాకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీకు నష్టాలు వచ్చే అవకాశాలు, స్టాక్ కొనుక్కుంటే అయితే మిక్కిలి ధనవంతులు అవుతారు. మీరు కొన్న స్టాక్ ఫ్లరిష్ అయితే, మీరు కొన్న కంపెనీ ఫ్లరిష్ కాకపోతే మీ డబ్బు 10 ఏళ్ళు కూడా పెరగకుండా ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా పెరగకుండా ఉండొచ్చు, కొన్ని జీరో కూడా అవ్వచ్చు, మైనస్లో కూడా ఉంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఎఫ్డిఏ బెటర్. సో మనం ఏం చెప్తున్నాము, స్టాక్ కొనుక్కుంటే నాలెడ్జ్తో కొనుక్కోవాలి. అసలు ఆ కంపెనీ ఏ రంగంలో ఉంది, ఆ కంపెనీకి ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి, ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత లాభం వస్తుంది, ట్యాక్స్ కట్టకముందు ఎంత, ట్యాక్స్ కట్టిన ఎంత, విస్తరించే అవకాశాలు ఎట్లా ఉన్నాయి, డివిడెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ నాకు ఇంత నాలెడ్జ్ లేదు అనుకుంటే, మార్కెట్స్లో లాభాలని మనం ఎందుకు అంటున్నాం అంటే, మార్కెట్స్ అంటే ఏంటంటే మనం ఇక్కడ అనేది సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన వాటిని సెన్సెక్స్ అంటారు. నిఫ్టీ ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్, మార్కెట్ విలువ ప్రకారం ఇక అంతకంటే పెద్ద కంపెనీస్ లేవు. నిఫ్టీ టాప్ మోస్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఫస్ట్ 50ని నిఫ్టీ 50 అంటారు, నెక్స్ట్ 50 నిఫ్టీ జూనియర్ నిఫ్టీ. ఓకే. తర్వాత నిఫ్టీ 101 నుంచి 250 కంపెనీస్ని నిఫ్టీ మిడ్ క్యాప్ అంటారు. ఓకే. ఇది మార్కెట్. 251 నుంచి నిఫ్టీ 500ని నిఫ్టీ 500 ఇండెక్స్ అంటారు. నిఫ్టీ 500 కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ 500 కంపెనీస్, వీటిని ఇండెక్స్లు అంటారు. ఓకే. ఈ ఇండెక్స్లో మీకు ఏమి తెలియదు స్టాక్ మార్కెట్ గురించి, కానీ సెన్సెక్స్లో అంటే టాప్ మోస్ట్ 30 కంపెనీస్ సెన్సెక్స్ ఇండెక్స్ మీరు తీసుకుంటే గత 46 ఏళ్ళ నుంచి 12 to 15% వచ్చినాయి. 500లో నిఫ్టీ సెన్సెక్స్లో మీరు తీసుకుంటే 12 to 15 అంటే సామాన్య మానవులకు అర్థం కాదు కాబట్టి ₹1,00,000 46 ఏళ్లలో 8,20,00,000 అయింది. 100 పాయింట్లు 82,000 అయింది. మధ్యలో డౌన్స్ లేవా? ఉంటాయి. లాంగ్ టర్మ్ ఎవరైతే 10 ఏళ్ళు పెట్టారో, మీరు ఏ కంపెనీ మంచిది ఏ కంపెనీ చెడ్డది ఏం ఆలోచించుకోకుండా ఓన్లీ సెన్సెక్స్లో పెడితే, సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ అన్నాం కదమ్మా, టాప్ 30 కంపెనీలు ఈ సంవత్సరం లేదన్న కంపెనీ మార్కెట్ విలువ తగ్గిందనుకో, అది బయటికి వెళ్ళిపోద్ది, సెన్సెక్స్లో కొత్త కంపెనీ వస్తుంది. అంటే సెన్సెక్స్ అప్పుడు మనం పెట్టిన స్టాక్స్ ఏమవుతాయి, ఆ కంపెనీ సెన్సెక్స్లో మనం పెట్టినప్పుడు ఏమైందంటే డబ్బులు ప్రతి స్టాక్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది, వెయిటేజ్ అంటారు దాన్ని, ఆ వెయిటేజ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది ఇండెక్స్లో పెడితే. ఓకే. పాత కంపెనీలో బయటికి వెళ్ళినప్పుడు దాంట్లో తగ్గించేస్తారు, కొత్త కంపెనీ ఇన్వాల్వ్ అయినప్పుడు దాంట్లో వెళ్ళిపోతాయి డబ్బు, బ్యాలెన్స్ అవుతుందంట. అలాగే నిఫ్టీ 50 కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 96, 95లో స్టార్ట్ అయింది, 1000 పాయింట్లు, ఈరోజు 25,000. అంటే ఎవరైతే ₹1,00,000 పెట్టారో 95, 96లో, ఈరోజు 25 లక్షలు. అంటే టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇండెక్స్. అంటే మార్కెట్ రిటర్న్స్ అనేది ఏంటంటే మనం సెన్సెక్స్ని, నిఫ్టీని, జూనియర్ నిఫ్టీని, నిఫ్టీ మిడ్ క్యాప్ని, నిఫ్టీ 500ని మనం ఇండెక్స్లు అంటాం. అంటే మార్కెట్స్లో ఎప్పుడు కూడా మార్కెట్స్ షార్ట్ పీరియడ్లో డౌన్ అవటం ఉంటుంది, పెరగటం ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ లాంగర్ పీరియడ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా 12 to 15% ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్, ఎఫ్డీని బీట్ చేసే రిటర్న్స్, గోల్డ్ని బీట్ చేసే రిటర్న్స్, పీపీఎఫ్ని బీట్ చేసే రిటర్న్స్, సుకన్య సమృద్ధిని బీట్ చేసే రిటర్న్స్ స్టాక్ మార్కెట్లో వచ్చినాయి హిస్టారికల్గా. మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే ఇండివిజువల్ స్టాక్స్ గుడ్, ఎప్పుడు మీరు జ్ఞానంతో నాలెడ్జ్తో ఆ కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ అయిందా మీరు ప్రేమ పెంచుకోకుండా అమ్మేసుకోవాలి. ఒక నాలెడ్జ్తో మీరు వెళ్తే ఇండివిజువల్ స్టాక్స్ గుడ్. ఇండివిజువల్ స్టాక్స్లో
మీరు అన్నట్టుగా ఎంతోమంది, కొంతమంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కోట్లు పోగొట్టుకుని ఉన్నారు. ట్రేడింగ్లో అయితే చాలా 92% పీపుల్ పోగొట్టుకుంటున్నారని సెబీ ఇస్తుంది డేటా. ట్రేడింగ్ అసలు వద్దు. అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ట్రేడింగే చేస్తున్నారంటారా? ట్రేడింగ్ షార్ట్ మనీ, క్విక్ మజా వస్తుంది వాళ్ళకి, అందుకని ట్రేడింగ్ ఎందుకు చేస్తారంటే, ట్రేడింగ్ అంటే ఏంటి, దానికి స్టాక్స్ కొనటం కాదు, కాంట్రాక్ట్స్ అవి. అందుకని ట్రేడింగ్ వద్దంటున్నాం మనం. మనం చెప్పే మాటలు రుచించకపోవచ్చు కానీ వద్దంటున్నాం. మనం ఏం చెప్తున్నాం అంటే మార్కెట్ రిటర్న్స్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ మీరు గూగుల్లో కొట్టి చూడండి, సెన్సెక్స్ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్, స్టార్ట్ అయినప్పుడు నుంచి సెన్సెక్స్ రిటర్న్స్ ఎంత, నిఫ్టీ రిటర్న్స్ సిన్స్ ఇన్సెప్షన్, నిఫ్టీ 150, నిఫ్టీ 500 రిటర్న్స్ కొట్టండి. అంటే ఎక్కువ ఆశ లేదు, ఎఫ్డి కంటే డబల్ వస్తే చాలు లాంగ్ రన్లో. వీటిలో మనం చెప్పిన ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికంటే బాగా వస్తే చాలు అనుకుంటే మార్కెట్ రిటర్న్స్ 10 to 12, 13% హాయిగా మార్కెట్స్లో వస్తున్నాయి. మార్కెట్స్ అంటే ఏం లేదమ్మా, ఎకానమీకి సూచిక. మన ఎకానమీ ఈ సంవత్సరం డల్ అయిందంటే మార్కెట్స్ డల్ అవుతాయి, మన ఎకానమీ ముందుకెళ్తుందంటే మార్కెట్స్ ముందుకెళ్తాయి. అంటే మీరు ఒక విధంగా దేశం ముందుకెళ్తుంటే మీరు ముందుకెళ్తారు మార్కెట్స్లో పెడితే. సింగిల్ కంపెనీ అంటే అది ఎకానమీ కాదు, ఆ ఒక్క కంపెనీ. ఇండెక్స్లో పెడితే మీరు ఎకానమీలో పెట్టినట్టు. ఎకానమీ ముందుకెళ్తే, దేశం ముందుకెళ్తే, జీడిపి ముందుకెళ్తే మీరు ముందుకెళ్తారు. సో నేను ప్రజల్ని ఏం కోరుకుంటే, మార్కెట్ రిటర్న్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాక్ రిటర్న్స్. స్టాక్ రిటర్న్స్లో మీరు అయితే కోటీశ్వర్లు అవ్వచ్చు, లేకపోతే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఏం రాకపోవచ్చు. కానీ ఇండెక్స్ రిటర్న్స్లో దీర్ఘకాలంలో అంటే మోర్ దాన్ 7 years, మోర్ దాన్ 10 years ఉంటే, మోర్ దాన్ 10 years ఉంటే సెన్సెక్స్ నిఫ్టీలో నెగిటివ్ రిటర్న్స్ లేవు, పైగా 10 to 12% ఉన్నాయి. అయితే మనం ఏంటంటే పాస్ట్ రిటర్న్స్ చూపించి ఫ్యూచర్ కూడా ఎలా వస్తుందని అఫీషియల్గా చెప్పకూడదు. కానీ మీరు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మన దేశం 4th largest ఎకానమీ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్ 30 to 50 yearsలో ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవుతాం, ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. చైనా, అమెరికాని కూడా బిట్ చేస్తాం. సో ఇప్పుడు మనం చుట్టూ మన బంధువులందరూ ధనవంతులు ఉండి మనం పేదరికంలో ఉండకూడదు కదా. కరెక్ట్, అవునా కదా. నా అన్నయ్య ధనవంతుడు, నా అక్క నేను పేదరికం. అట్లా నా దేశం ధనవంతమైన దేశం అయినప్పుడు నేను పేదరికంలో ఎందుకు ఉండాలి? సో మార్కెట్లోకి రమ్మంటున్నాం. మార్కెట్ అనుకుని ట్రేడింగ్ చేయొద్దు, మార్కెట్ అనుకుని ఏదో చిన్న స్టాక్స్ కొనుక్కొని నష్టపోద్దు. లాంగ్ టర్మ్ కి మంచి నాలెడ్జ్ తో పాస్ట్ అండ్ ప్రెజెంట్ నాలెడ్జ్ నిఫ్టీ 150, మిడ్ క్యాప్ 150, నిఫ్టీ 5 ఈ విధంగా చూసుకొని, మీకు అయినా డౌట్ ఉంటే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించి మన ఎకానమీలో డబ్బు సంపాదించుకోమని నేను సుమన్ టీవీ ద్వారా ప్రజలకు కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అంటే అదే మనకి బేసిక్గా అందరికీ ఉండే డౌటే చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మ కీర్తి.